హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే, నిన్న ఫ్రైడే కదా అండి. సో నేను వారాహి అమ్మవారివి 16 శుక్రవారాల్లో వ్రతం అయితే చేస్తున్నాను కదా. సో దానిలో భాగంగా నిన్న నా 15వ వారం పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిపోయింది. సో యాజ్ యూజువల్గా ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ రొటీన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంట్లో పూజ అయితే చేసేసాను, ప్రసాదాలు కూడా రెడీ చేసేసాను. సో స్పెషల్గా ఏం చేయలేదులేండి. సో బెల్లం పానకం అండ్ దానిమ్మ గింజలు, అరటిపళ్ళు ఇవి అయితే పెట్టుకున్నాను చాలా సింపుల్గా. ఇంకా పూజకి సంబంధించిన డెకరేషన్ అయితే జరుగుతూ ఉంది. ఈలోపు నేను ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను అనమాట, ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి. సో తర్వాత పూజ ఏర్పాట్లన్నీ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాము. సో ఈరోజు అయితే అమ్మవారికి కదంబం పూలతో అయితే మంచిగా అలంకరణ అయితే చేసేసారనమాట మా వారు. సో చూడండి, అమ్మవారికి కదంబం పూలు పెడితే ఎంత కలగా ఉన్నారో చూడండి. చాలా అంటే చాలా అందంగా అనిపించారు అమ్మవారు అయితే నాకు. సో కదంబం పూలతో అమ్మవారిని పూజించడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట. సో చూస్తూ చూస్తూ 15 వారాలు అయితే పూర్తయిపోయాయండి. ఇంకా ఒక్క వారం మాత్రమే మిగిలింది. అప్పుడే 15 వారాలు అయిపోయినాయా అని అనిపించింది అనమాట. ఏదైనా కానీ స్టార్ట్ చేసే వరకే ఉంటుందండి. స్టార్ట్ చేసిన తర్వాత ఈజీగా డేస్ అయితే అయిపోతూ ఉంటాయి. సో అలానే నేను కూడా స్టార్ట్ చేసే వరకు స్టార్ట్ చేయాలి అనుకున్నాను. బట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డేస్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోయాయి అనమాట. అలానే 15 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ 15 వారాలు కూడా అమ్మని పూజించుకోవడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. సో చాలామంది అంటారండి, అమ్మవారు ఉగ్రరూపం కదా, ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది. బట్ ఏం లేదండి, ఎవరైనా కానీ దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఎవరైనా కానీ ఎందుకు హాని చేస్తారండి? ఉగ్రరూపం కావచ్చు, కానీ ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందండి? ఏం కాదండి. నేను ఈ 16 వారాలు పూర్తయిపోయిన తర్వాత కూడా నేను అమ్మవారిని ఇంట్లో అయితే పెట్టుకుంటాను. నిత్యం దీపారాజన ఎలాగో చేసుకుంటాం కాబట్టి అమ్మవారికి పూజ అయితే చేస్తూ ఉంటాను అనమాట. చాలామంది చూసా నేను, ఈ 16 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫోటో తీసుకొని వెళ్ళి ఏ గుళ్ళో కానీ లేదంటే ఏ చెట్టు కింద కానీ పెట్టేస్తూ ఉంటారనమాట. సో నేనైతే అలా చేయనండి. నేను అన్ని దేవుళ్ళతో పాటు అన్ని ఫొటోస్తో పాటు అమ్మవారిది చిత్రపటం కూడా నేను దేవుడి దగ్గర పెట్టేసుకుంటాను. డైలీ దీపారాజన అయితే చేస్తూ ఉంటాను అనమాట. మనం నమ్మకంతో అమ్మ ఉంది అని కొలిస్తే మనకి అంత మంచి జరుగుతుందండి. సో చాలామంది డౌట్ ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో ఇంకా ఇలా ఈ విధంగా 15 వారాలు పూర్తయిపోయినాయి. ఇంకా 16వ వారం అంటే లాస్ట్ వీక్ అయితే మిగిలిందనమాట. సో ఇంకా 16వ వారం వచ్చేసి కొంచెం మంచిగా చేసుకుందామని అనుకుంటున్నాను. సో చూడాలి ఎంతవరకు అవుతుందో ఏంటి అనేది చూడాలన్నమాట. సో ఇంకా ఇప్పుడు కదంబం పూలు చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో చూడడానికి, ఎంత అందంగా ఉంది కదంబం పువ్వు అయితే. సో మీతో కదంబం పువ్వు గురించి కొన్ని విశేషాలు అయితే షేర్ చేసుకుంటాను, చూసేయండి. కదంబ పుష్పాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. శ్రావణ మాసంలో పూజలకి వ్రతాలకి వీటిని అందరం వాడుతూ ఉంటాం. కదంబాలు జగన్మాతకు చాలా ఇష్టమైనవి కాబట్టే కదంబ వనవాసిని, కదంబ కుసుమ ప్రియ అంటూ లలిత సహస్రనామం ఆ తల్లిని స్తుతిస్తుంది. పురాణాల్లో కూడా ఈ మహావృక్షానికి సంబంధించిన ప్రస్తావనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఔషధ మొక్కగాను కదంబానికి కూడా ఎంతో పేరు. చిన్న తులసి దళం సమర్పించగానే పరవశించిపోతారు శ్రీ మహావిష్ణువు. ఒక్క బిల్వదళంతో పూజించినా పొంగిపోతారు ఆ శివయ్య. ఇంకా గరికితో పూజ చేస్తేనే ఆ గణపయ్యకు పూజకి కళ. ఇలా ఆయా దేవతలకు ఇష్టమైన పుష్పాలు, పత్రాలతో నిత్యం పూజలు చేస్తూ ఉంటాం. అలాగే ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే కదంబం పూలంటే అమ్మవారికి కూడా ఎంతో ప్రీతి. తెల్లని తెలుపుతో చూడముచ్చటగా ఉంటాయి. ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడు ఆకుపచ్చని అంటే గ్రీన్ కలర్ బంతుల రూపంలో ఆకట్టుకుంటూ ఉంటాయి. స్లోగా ఇవి పసుపచ్చగా మారిపోతూ ఉంటాయి. చివరిగా చిన్న చిన్న తెల్లని రేఖలతో పూబంతిలా కనువిందు చేస్తాయి ఈ కదంబం పూలు. ఆకారమే కాదండి, ఆ సువాసనలు కూడా చాలా ప్రత్యేకం. వానాకాలంలో విరగబూస్తూ లక్ష్మీదేవి పూజల్లో భాగం అవుతూ ఉంటాయి. అలాగే కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కదంబోత్సవం పేరుతో ఈ వృక్షానికి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదండి, ఈ పవిత్ర వృక్షానికి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతేకాదండి,
ఈ పువ్వులతో మనం రెగ్యులర్గా వాడుకునే స్ప్రేలు కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ పూలతో తయారు చేస్తూ ఉంటారు. ఇంకా ఈ పువ్వులు, ఆకులు, బెరడు అయితే ఆయుర్వేద ఔషధాల తయారీలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో క్లోరోజెనిక్ ఆమ్లం కాలేయ వ్యాధులను నయం చేస్తుంది. కదంబ కషాయం అయితే మోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. కదంబం ఆకులు, బెరడు మనకున్న నొప్పిని, మచ్చల్ని కూడా తగ్గిస్తాయండి. వీటిలో వాపును నిరోధించే గుణాలు కూడా ఉన్నాయి. ఇవి ఇంకా మన హార్ట్ హెల్తీగా ఉండడానికి, కొలెస్ట్రాల్ని తగ్గించడంలో బాగా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని కూడా అదుపు చేయగలదని చెప్పేసి మన అధ్యయనాలు చెప్తున్నాయి. దీంట్లో రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్, కారక కణాలు పెరుగుదలను నిరోధించే శక్తి కూడా ఉందండి. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ దేవతా వృక్షం సుందరమైన రూపంతో సువాసనలు విరజిమ్మడమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని కూడా మనకు అందిస్తుంది. సో ఇలాంటి పువ్వుల్ని మనకి ఎక్కడ దొరికినా కానీ మంచిగా పూజలో పెట్టుకోవడమే కాకుండా ఇలా మనకి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఇలాంటి ప్లాంట్స్ని కూడా మనం యూస్ చేసుకుంటూ ఉందాం. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్